హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అన్స్క్రిప్ట్ బై ఆదిత్య. మనం లాస్ట్ వీడియోలో నిత్య కళ్యాణ పెరుమాళ్ టెంపుల్ విజిట్ చేశాం కదా. దాని తర్వాత అక్కడి నుంచి సరిగ్గా ఒక 15 to 20 కిలోమీటర్స్ దాటిన తర్వాత మద్రాస్ క్రొకటైల్ బ్యాంక్ ట్రస్ట్ అనే ప్లేస్కి ఇప్పుడు వచ్చాము. తర్వాత గేట్ దాటి లోపలికి వెళ్ళాం. అక్కడి నుండే అసలు అడ్వెంచర్ మొదలైందండి. ఎందుకంటే క్రొకడైల్స్ని మనం ఎప్పుడు టీవీలోనే చూస్తాం కానీ డైరెక్ట్గా చూడం కదా. లోపలికి వెళ్ళిన తర్వాత వాటిని డైరెక్ట్గా చూడబోతున్నామనే చిన్న థ్రిల్తో పాటు కొద్దిగా భయం కూడా స్టార్ట్ అయింది. లోపలికి వెళ్ళగానే చాలా ప్రశాంతంగా ఉందండి. చుట్టూ చెట్లు, పక్షుల శబ్దాలు, ఇది ఒక అడవి లాంటి ఫీలింగ్ అనిపించింది. ముందుకు నడుస్తూ ఉండగా పెద్ద పెద్ద ఎన్క్లోజర్స్ కనిపించాయి. ఇక్కడ స్నేక్స్ ఉన్నాయండి, పాములు. వాటికి సపరేట్ ఒక సెక్షన్ ఉంది, దానికి సపరేట్ ఒక టికెట్ కూడా ఉంది. నాకు స్నేక్స్ అంటే చాలా భయం అండి, అందుకని నేను చూడడానికి కూడా లోపలికి వెళ్ళలేదు. అండ్ బయట డిస్ప్లే చేసిన కొన్ని స్నేక్స్ను కూడా నేను వీడియో తీయలేదు. వాటర్లో టాటా ఐస్ ఉన్నాయండి. విడిగా కూడా అక్కడక్కడ చాలా పెద్ద సైజుగా ఉండే టాటాయిస్లు కూడా ఒక 2-3 కనిపించాయి. చాలా స్లోగా కదులుతూ టాటాయిస్లు కనిపించాయి, కానీ అవి చూడడానికి చాలా క్యూట్గా ఉన్నాయండి. కొన్ని పెద్ద టాటాయిస్లు అక్కడ నెమ్మదిగా నడుస్తూ ఉన్నాయి. వాటి షెల్ చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి. టాటాయిస్ని చూస్తే అలాగే కొద్దిసేపు చూసిన తర్వాత ఎందుకో కొద్దిగా ప్రశాంతమైన ఫీలింగ్ అనిపించింది. అసలు మన టైం అంత స్లో అయిపోయినట్టు అనిపించింది. కొన్ని మొసళ్ళు నీళ్లల్లో సైలెంట్గా ఉండి మరికొన్ని సూర్యరశ్మిలో రెస్ట్ తీసుకుంటూ కనిపించాయి. అవి కదలకుండా ఉండడం చూసి మొదట నాకేమో అవి స్టాచ్యూస్ అనిపించాయి, కానీ ఒకసారి కదిలినప్పుడు నిజంగానే భయం వేసింది. కొంచెం ముందుకు వెళ్ళాక పెద్ద పెద్ద మొసళ్ళు కనిపించాయి. వాటి సైజ్ చూస్తే రియల్లీ షాక్ అయ్యాను. ఇక్కడ చాలా రకాల మొసళ్ళు ఉన్నాయి. అక్కడ ఉన్న బోర్డ్స్ చదివితే మొసళ్ళ గురించి చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకున్నాను. ఈ ప్లేస్లో నాకు ఎక్కువ నచ్చింది ఏంటంటే, ఇది జూలాగా కాకుండా ఒక న్యాచురల్ హ్యాబిటెంట్లా ఉంది. జంతువులు కూడా ఫ్రీగా ఉన్నట్లే అనిపించింది. చుట్టూ వాకింగ్ చేస్తూ ప్రతి ఎంక్లోజర్ దగ్గర ఆగి చూస్తూ చాలా యూనిక్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. మధ్యలో కొన్ని ఎడ్యుకేషనల్ బోర్డ్స్ కూడా ఉన్నాయి. వాటిని చదవడం వల్ల నాలెడ్జ్ కూడా పెరిగింది. ఇప్పుడు ఈ MCBT అదేనండి, మద్రాస్ క్రొకడైల్ బ్యాంక్ ట్రస్ట్, దీనికి సంబంధించిన బ్యాక్ స్టోరీని తెలుసుకుందాం. అసలు మొసళ్లను కాపాడటానికి మొదలుపెట్టిన ఒక ప్రాజెక్ట్ అనుకోకుండా మనుషుల ప్రాణాలకి ఒక వరంగా ఎలా మారిందో ఈరోజు చూద్దాం. సరే, అసలీ కథ ఎక్కడ మొదలైందంటే చెన్నైలోని మద్రాస్ క్రొకడైల్ బ్యాంక్ ట్రస్ట్లో. పేర్లోనే ఉంది కదా, దాని మొదటి లక్ష్యం చాలా సింపుల్ అండ్ క్లియర్: అంతరించిపోతున్న సరీసృపాలను అంటే రెప్టైల్స్ని కాపాడటం. 1976లో రోమిలస్ విటేకర్, ఆయన భార్య జాయ్ ఇండియాలో అంతరించిపోతున్న మొసళ్లను ఎలాగైనా కాపాడాలనే ఒకే ఒక లక్ష్యంతో ఈ కేంద్రాన్ని మొదలుపెట్టారు. ఇది కేవలం ఒక జూ కాదు, అది వాటిని కాపాడటానికి కట్టిన ఒక కోటలాంటిది. ప్రతి సంవత్సరం దాదాపు 5 లక్షల మంది ఈ క్రొకడైల్ బ్యాంక్ను చూడ్డానికొస్తారు. అంటే ఇది కేవలం ఒక సంరక్షణ కేంద్రంగానే ఆగిపోలేదు, చెన్నైలో ఒక మేజర్ టూరిస్ట్ స్పాట్గా కూడా మారిపోయింది. ఇప్పుడు మన కథలోకి వస్తారు అస్సలైన హీరోలు, ఇరుల గిరిజన తెగ. వీళ్ళు దక్షిణ భారతదేశానికి చెందిన ఆదివాసీలు. వీళ్ళని ఫారెస్ట్ సైంటిస్టులు అని కూడా అంటారు. ఎందుకో తెలుసా? పాములను పట్టడంలో వాళ్లకి తరతరాలుగా వస్తున్న జ్ఞానం, నైపుణ్యమున్నాయి. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. 1972లో వన్యప్రాణి సంరక్షణ చట్టం వచ్చింది. ఇది జంతువులకు చాలా మంచిదే, కానీ పాము చర్మాల వ్యాపారాన్ని పూర్తిగా నిషేధించడంతో దానిమీద ఆధారపడి బతికే ఇరుల తెగవాళ్ల జీవితాలు ఒక్కసారిగా తలక్రిందులయ్యాయి. వాళ్ల జీవనోపాధి పోయింది. భారతదేశంలో పాముకాటు అనేది ఎంత పెద్ద ఆరోగ్య సమస్య అంటే ప్రతి ఏటా దాదాపు 10 లక్షల మంది పాముకాటుకు గురవుతున్నారు. ఆ 10 లక్షల మందిలో ఏటా 50,000 మందికి పైగా చనిపోతున్నారు. పాముకాటు మరణాల్లో మన దేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. సో, ఒకవైపు ఉపాధి కోల్పోయిన ఇరుల గిరిజనులు, మరోవైపు పాముకాటు మరణాలు. ఈ 2 సమస్యలను చూసిన రోములస్ విటేకర్కు ఒక బ్రహ్మాండమైన ఆలోచన వచ్చింది. ఇరుల వాళ్ల నైపుణ్యాన్ని పాముకాటుకు మందు తయారు చేయడానికి ఎందుకు వాడకూడదు? అలా వాళ్లని వేటగాళ్లనుంచి ప్రాణధాతలుగా మార్చారు. అదండి సంగతి. ఇరుల గిరిజనుల సాంప్రదాయ జ్ఞానాన్ని పాముకాటుకు మందు అంటే యాంటీవెనం తయారు చేసే ఆధునిక సైన్స్తో కలిపారు. ఆ ఆలోచనకు రూపమే ఇరుల పాములు పట్టేవారి పారిశ్రామిక సహకార సంఘం.
దీన్ని 1978లో అదే క్రొకడైల్ బ్యాంక్ క్యాంపస్లోనే అధికారికంగా మొదలుపెట్టారు. వీళ్ళు అనుసరించే పద్ధతి చాలా ప్రత్యేకమైనది. వాళ్ళు పాములను చంపరు. లైసెన్సున్న సభ్యులు మాత్రమే పాములను పట్టుకొని వాటిని 21 రోజులు జాగ్రత్తగా చూసుకుంటారు. ఈ టైంలో 4 సార్లు వాటి నుండి విషం సేకరించి ఆ తర్వాత వాటినెక్కడైతే పట్టుకున్నారో అక్కడే తిరిగి వదిలేస్తారు. ఇంత గొప్ప పని చేస్తే గుర్తింపు రాకుండా ఉంటుందా? ఇరుల గిరిజనుల సేవకు దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది. 2023లో ఈ సంఘానికి చెందిన మాసీ సడయ్యన్, వాడివేల్ గోపాల్లకు మన ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారమిచ్చే గౌరవించింది. వాళ్ల సాంప్రదాయ జ్ఞానానికి, వాళ్ల సేవకు దక్కిన గొప్ప గౌరవమిది. హాయ్ అండి, చూశారు కదా, మనకి చూడ్డానికి ఒక ముసళ్ళ జూలాగా కనిపించే ఈ మద్రాస్ క్రోకడైల్ బ్యాంక్ ట్రస్ట్ వెనక ఎంత మంచి పనులు చేస్తున్నాదో. ఇట్లా ఓవరాల్గా ఈ మద్రాస్ క్రోకడైల్ బ్యాంక్ ట్రస్ట్ విజిట్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఇలాంటివి ఇంకొన్ని ట్రావెల్ వీడియోస్ చూడాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి మరియు మీ ఎక్స్పీరియన్స్ కామెంట్స్లో చెప్పండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ ప్లేస్తో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. నేను మీ ఆదిత్య.